హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా సిల్క్స్. సో శారీస్ అన్నీ ఒళ్ళో పెట్టుకొని మంచి మంచి పట్టు శారీస్ అన్ని కలెక్షన్ మొత్తం మీకు చూపించడానికి రెడీ అయిపోయానండి. ఎందుకని అంటే మరి దసరా నవరాత్రులు అయితే వచ్చేస్తోంది కదా, నాతో పాటు మీరు కూడా షాప్ చేసేయాలి, సరికొత్త కలెక్షన్ చూసేయాలి అనుకుంటున్నారా? అస్సలు లేట్ చేయకుండా నేను ప్రతి కలెక్షన్ని చూపించేస్తానండి. ఇక ఈరోజైతే ఫస్ట్ కలెక్షన్ నేను తీసుకొచ్చేసాను, పట్టు కలెక్షన్ అన్నమాట. దీంట్లోనే ఫ్యాన్సీ కూడా మిక్స్ అయి ఉంటాయి. ప్రతిదీ కూడా మనం చూసేద్దాం. ఇక అస్సలు లేట్ చేయకుండా ఈరోజు సరికొత్త కలెక్షన్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చూడండి, ఉప్పాడ పట్టు కలెక్షన్ అయితే ఫస్ట్ మనం చూస్తున్నాం అనమాట. నేను చెప్పాను కదా ఫస్ట్ పట్టు కలెక్షన్ చూపిస్తానని. సో దాంట్లో ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ కలెక్షన్ తీసుకొచ్చేసాను. ఇది ఉప్పాడ పట్టు ప్యూర్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి. మిరప రెడ్ అనమాట. చూస్తున్నామంటే బ్రైటెస్ట్ రెడ్ కలర్ కాంబినేషన్. దీంట్లోనే మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ వచ్చేసింది. ఓకే, సో ఇదే ఆరెంజ్ కలర్లోనే మనకి బోర్డర్ ఇచ్చేసాడు. గ్యాప్ బోర్డర్, ప్లెయిన్ గ్యాప్ బోర్డర్, పట్టు బోర్డర్ ఇచ్చేసాడు. అండ్ ఒకసారి బాటంలో చూసుకున్నట్లయితే కనుక సేమ్ అదే గ్యాప్ బోర్డర్, జెరీ లైన్స్తో గ్యాప్ బోర్డర్ ఇచ్చేసి సింపుల్గా ప్లెయిన్ బోర్డర్ అయితే వచ్చేసింది ఆరెంజ్ కలర్. ఇక శారీలో చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఇట్లా వై షేప్ డిజైన్ తోటైతే మనకి సింపుల్గా సిల్వర్ అండ్ జెరీ లైన్స్ అయితే ఇచ్చేసాడు. చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పట్టు కలెక్షన్ మొత్తం కూడా మనకి 1 by 1 కలర్ కాంబినేషన్స్లో డిజైన్స్ కూడా వేరే వేరే వచ్చేస్తాయి. ఓకేనా? సో దీంట్లో ఒకసారి పళ్ళు చూసుకుందాం. పళ్ళు అంతా కూడా మనకి జెరీ పళ్ళు వచ్చేస్తుంది అనమాట. డిజైనర్ జెరీ పళ్ళు వచ్చేసింది, కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్. ఇక బ్లౌజ్ చూపిస్తాను చూడండి. సో కాంట్రాస్ట్ బ్లౌజ్ చూస్తూ ఉంటాం కదా, సేమ్ అలానే ఆరెంజ్ కలర్ పట్టు, ఉప్పాడ పట్టు ప్లెయిన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట. చాలా బాగుంది కదా, లైన్స్తో గ్యాప్ బోర్డర్ కూడా ఇచ్చేసాడు. సో ఇది మనకి ఉప్పాడ పట్టులో రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్ అనమాట. సో ఇక మరి నెక్స్ట్ డిజైన్ చూపిస్తున్నా చూడండి. ఈ డిజైన్ వచ్చేసి సింపుల్ డిజైన్ వచ్చేసింది. దీనిపైన పెద్ద హడావిడిగా డిజైన్ ఏం లేదు. జస్ట్ సో దీంట్లో అయితే మెహందీ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది. డిజైన్ కూడా చాలా లైట్గా, చాలా సింపుల్గా ఇచ్చాడు. ఇక ఇంకో 3 to 4 కలర్ శాంపిల్స్ చూపిస్తానండి మీకు. జస్ట్ దీనిపైన కూడా డిజైన్ చాలా సింపుల్గా ఇట్లా సిల్వర్ డిజైన్ వచ్చేసింది. బేబీ పింక్ విత్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్లో. సో ఒక్కొక్క డిజైన్ అని నేను చెప్పాను కదా. నెక్స్ట్ కలర్ చూడండి, థిక్ పీకాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ బ్రౌన్ కలర్ గ్యాప్ బోర్డర్ కాంబినేషన్ వచ్చింది. లైన్స్ డిజైన్ వచ్చింది చక్కగా చిన్న చిన్న బొటీస్ తోటి. అండ్ ద నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది. దీనిపైన కూడా డిజైన్ చూడండి, మనకి లైన్స్ డిజైన్ వచ్చి బొటీస్ డిజైన్ మిక్స్డ్ ఇచ్చేసాడు. జెరీ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ ఇచ్చేసాడు అనమాట. సో ఇవి ఉప్పాడ పట్టు కలెక్షన్లో అతి తక్కువ కాస్ట్లో సీజన్లో అవైలబుల్గా ఉన్నాయండి మనకి, దసరా సీజన్లో. సో దీంట్లోనే ఇవి జస్ట్ శాంపిల్స్ అని చెప్పాను కదా, ఇంకా చాలా కలెక్షన్ ఉప్పాడ పట్టులో భలే మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. మీరు అస్సలు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే డైరెక్ట్గా మన సంధ్యా సిల్క్స్కి విచ్చేసేసేయండి. మహంకాళి టెంపుల్, టొబాకో బజార్ మన సంధ్యా సిల్క్స్ ఉంటుంది సికింద్రాబాద్లో అనమాట. మీరు గూగుల్లో పెట్టుకున్న చాలా ఈజీగా వచ్చేయచ్చు. మీ అందరి కోసం డిస్క్రిప్షన్లో ఒకసారి ఇస్తాము అడ్రస్, అయితే చెక్ చేసేసేయండి. ఇక నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్ళిపోదామా? సో నెక్స్ట్ కలెక్షన్ చూస్తున్నామండి, రింకిల్ జార్జెట్ కలెక్షన్. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో శారీ ఎంత బాగుందో చూసారా. అండ్ ఈ శారీ చాలా స్మూత్గా ఉందన్నమాట. నార్మల్గా లైట్ వెయిట్గానే కాకుండా చాలా స్పెషల్ స్మూత్గా ఉంది. అదొక మంచి క్వాంటిటీ వచ్చేసింది దీంట్లో అయితే కనుక, క్వాలిటీ కూడా బాగుంది. సో అండ్ ఇంకొకటి చూసుకున్నట్లయితే మనకి శారీ మొత్తం ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసిందండి. దానిపైన సీక్వెన్స్ డిజైన్ తోటి గోల్డ్ ఇట్లా జస్ట్ స్టోన్ వర్క్ లాగా సీక్వెన్స్ డిజైన్ అయితే ఇచ్చేసాడు. అండ్ బోర్డర్ చూడండి, కంచి బోర్డర్ వచ్చేసింది అనమాట. చాలా అందమైన కంచి బోర్డర్, షార్ట్ బోర్డర్ వచ్చింది. అండ్ బాటంలో కూడా మనకి సేమ్ అలానే షార్ట్ బోర్డర్ ఇచ్చేసాడు. శారీ అంతా ఫ్లోరల్ ప్రింట్తో బ్లాక్ అండ్ వైట్ అండ్ ఇట్లా గ్రే కలర్ డిజైన్ కూడా వచ్చేసింది. సో ఒకసారి పళ్ళు చూసుకున్నట్లయితే మనకి జెరీ పళ్ళు, ఇట్లా క్రష్ మోడల్లో జెరీ పళ్ళు వచ్చింది, క్రష్ మోడల్ వచ్చింది, కనిపిస్తోందా? సో ఇక మనం బ్లౌజ్ చూసుకుందాము. దీంట్లో వెరీ డిఫరెంట్ బెనారస్ మోడల్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు అనమాట. చక్కగా బొటీస్ తోటి బ్లౌజ్ ఇచ్చేసాడు. చూడండి వెరైటీగా ఉంది కదా అసలు బ్లౌజ్ అయితే. సింపుల్గా ప్లెయిన్ కానీ లేకపోతే ఏదైనా డిఫరెంట్ లైక్ అంటే లైట్ వెయిట్ ఉండే బ్లౌజ్ ఇస్తాడు. బట్ దీంట్లో మనకి ఏంటంటే బొటీస్ బ్లౌజ్ ఇచ్చాడు. సో ఇక దీంట్లో కలర్స్ చూద్దామండి. సో దీంట్లో ఏంటంటే ఈ శారీ స్పెషాలిటీ, ఒక్కొక్క శారీ ఒక్కొక్క కలర్ కాంబినేషన్, ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చేస్తుందండి. ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్, ఒక్కొక్క
డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా. ఫస్ట్ వచ్చేసి మనకి మల్టీ కలర్ వచ్చింది, ఆరెంజ్, లావెండర్ కలర్ అట్లా. నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి బిస్కెట్ కలర్ వచ్చింది. ఇక థర్డ్ కలర్ బ్లాక్లోనే కలంకారీ డిజైన్ వచ్చింది, చూసారా కలంకారీ ప్రింట్ కనిపిస్తుందా మీకు. ఇవన్నీ కూడా మనకి రింకిల్ జార్జెట్లోనే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇక లాస్ట్ వన్ వచ్చేసి గ్రే కలర్, చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా గ్రే కలర్ వచ్చింది. ఇది కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చేస్తుంది. అండ్ ఈ శారీ కలెక్షన్లో మనకి ఏంటంటే చాలా టైప్స్ ఆఫ్ శారీస్ అయితే ఇంకా అవైలబుల్గా ఉన్నాయి, బల్క్లో స్టాక్ ఉందన్నమాట మన దగ్గర. బట్ ఓన్లీ వీడియో కోసం శాంపిల్స్ చూపించాలి కదా మరి, అంటే మీకు ఐడియా రావడం కోసం అని చెప్పి ఫ్యాబ్రిక్ వైజ్గా అందుకని చూపిస్తున్నాం అన్నమాట. ఇక ఈరోజు నెక్స్ట్ కలెక్షన్ అయితే మూంగా సిల్క్ రెడీగా ఉంది, చూసేద్దాం. సో చూస్తున్నారుగా మూంగా సిల్క్ కలెక్షన్ చూస్తున్నామండి. వెరీ బ్రైట్ డిజైన్ అనమాట. శారీ మొత్తం క్రీమ్ కలర్ పైన చక్కగా బ్రైట్ డిజైన్ వచ్చేసింది. ఒక్కసారి శారీ అంతా డీటెయిల్గా గమనించండి. శారీ మొత్తం కలంకారీ ప్రింట్, డిఫరెంట్ డిజైన్స్ తోటి అసలు ఎంత అద్భుతంగా డిజైన్ చేసేసారు. ఇదంతా మనకి వీవింగ్ అనమాట, జరీ రాదు, వీవింగ్ వచ్చేస్తుంది చక్కగా. చాలా కష్టపడి హ్యాండ్ వర్క్ చేసినట్టున్నారు, ఎంత బాగుందో కదా. సో డిజైన్ క్రియేటివిటీ కూడా చాలా బాగుంది. ఒక్కసారి బోర్డర్ చూసుకోండి, చూసుకున్నట్లయితే కనుక పైథానిక్ డిజైన్ వచ్చేసిందండి. బోర్డర్ అంతా కూడా మనకి జరీ సిల్వర్ బోర్డర్ పైన పైథానిక్ డిజైన్ వచ్చింది, ఎంతో అద్భుతంగా ఉంది. బోర్డర్ మనకి బోటంలో కూడా సేమ్ అలానే సిల్వర్ జరీ పైన పైథానిక్ బోర్డరే వచ్చేసిందండి. అండ్ ఒకసారి పళ్ళు అయితే చూసుకుందాము. పళ్ళు అంతా కూడా మనకి కలంకారీ మోడలే వచ్చేసింది. కలంకారీ మోడల్లోనే మనకి ఏంటంటే డిఫరెంట్ డిజైన్ అండ్ ప్యాటర్న్ వచ్చేసింది అనమాట. సో మనకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే చక్కగా ఇట్లా పైథానిక్ బోర్డర్ డిజైన్ తోటే ప్లెయిన్ క్రీమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసాడు, చూసారా. ఎందుకంటే మరి శారీ అంతా ఇంత హెవీగా ఉన్నప్పుడు బ్లౌజ్ అయితే జస్ట్ సింపుల్గా రావాలి కదా. శారీ కూడా చాలా బాగుంది చూడండి, ఇట్లా మంచి లుక్ అయితే వచ్చేసింది. ఓకే, ఇక దీంట్లో చూసుకున్నట్లయితే మనం లైట్ కలర్స్ ఇచ్చేసాడు, లైట్ చాట్ ఇచ్చాడు శారీ అంతా కూడా. చూసుకుందాము, వెయిట్ కూడా బాగానే ఉంది, కానీ లుక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకేనా, వింటర్ సీజన్స్ టైంలో కానీ లేకపోతే మనకి రైనీ సీజన్స్లో కానీ ఇలాంటివి చాలా అందంగా కనిపిస్తాయి. ఏదైనా ఫంక్షన్స్కి కట్టుకెళ్ళాలంటే ఆ సీజన్స్ అయితే బెటర్ అని చెప్తాను, సమ్మర్ కంటే కూడా. ఓకేనా, సో ఎందుకంటే కొంచెం వెయిట్ అయితే ఉంది కాబట్టి డిజైన్ వల్ల, వీవింగ్ వల్ల మనకు అట్లా అనిపిస్తోంది. సో చక్కగా ఏదన్నా మంచి అకేషన్స్కి అయితే ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఇక చూసుకోండి కలర్స్ అయితే కనుక స్కై బ్లూ కలర్, బేబీ పింక్ కలర్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది. మరి ఈ అందమైన కలెక్షన్ మన పైథానిక్ బార్డర్లో వచ్చేసే మూంగా సిల్క్ ఫ్యాబ్రిక్లో మీకు నచ్చేసి ఉంటే కనుక మీకు తెలుసు కదా ఏం చేయాలో. కింద మేమైతే ఒక నెంబర్ ఇచ్చేసాము, ఫస్ట్ ప్రైస్ డీటెయిల్స్ కోసం కాల్ చేయండి. ఎవరైనా ఇంకా సరికొత్త కలెక్షన్స్ వీటిలోనే డిఫరెంట్ ప్యాటర్న్స్ చూడాలి అనుకుంటే ఈ శాంపిల్స్ మాత్రమే కాకుండా డైరెక్ట్ గా మన షాప్ కి వచ్చేసేయండి. సికింద్రాబాద్ సంధ్యా సిల్క్స్ కి వచ్చే వాళ్ళకి 2 రూట్లు అయితే ఉన్నాయండి. ఫస్ట్ రూట్ వచ్చేసి సికింద్రాబాద్ మూండా మార్కెట్ నుండి వచ్చే వాళ్ళకి, పాట్నీ నుండి వచ్చే వాళ్ళకి, ట్యాంక్ బండ్ సైడ్ నుండి వచ్చే వాళ్ళకి డైరెక్ట్ గా బాటా చౌరస్తాలోకి వస్తే ఉజ్జయిని మహంకాళి దేవాలయం అని కమాన్ కనిపిస్తుందండి, అంటే ఆర్చ్ కనిపిస్తుంది. ఆ ఆర్చ్ లోపల నుండి స్ట్రైట్ గా వచ్చేయాలి. సో ఆర్చ్ లోపల నుండి స్ట్రైట్ గా వచ్చిన తర్వాత రైట్ సైడ్ లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ లో మహంకాళి పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది. అదే అమ్మవారి గుడి బ్యాక్ సైడ్ లో మనకి గల్లీ ఉంటుందన్నమాట. ఆ గల్లీలో స్ట్రైట్ గా ఎంటర్ అయిపోవాలి. ఆ గల్లీలోకి స్ట్రైట్ గా వచ్చిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి. గల్లీలోకి స్ట్రైట్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్ గా వెళ్ళాలన్నమాట. సో వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ లోను లెఫ్ట్ సైడ్ లో కూడా సంధ్యా సిల్క్ బ్రాంచెస్ అయితే కనిపిస్తాయి. సెకండ్ రూట్ వచ్చేసి అమీర్పేట్, బోయన్పల్లి, పాట్నీ సెంటర్ నుండి వచ్చే వాళ్ళకి పారడైజ్ మెట్రో స్టేషన్ దగ్గర జిమ్ఖానా గ్రౌండ్స్ చౌరస్తా కనిపిస్తుందండి. ఆ చౌరస్తా దగ్గర నుండి స్ట్రైట్ గా వచ్చేయాలి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ లో మనకి పారడైజ్ కనిపిస్తుంది. అదే రోడ్ లో స్ట్రైట్ గా వచ్చేస్తే మనకి లెఫ్ట్ సైడ్ లో ఒక చెరుకు రసం బండి కనిపిస్తుంది అండ్ అక్కడ కంచు బొమ్మ ఒక స్టాట్యూ ఉంటుంది. సో అదే లేన్ లో మనం స్ట్రైట్ గా వచ్చేస్తే మనకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ లోను సంధ్యా సిల్క్స్ కనిపిస్తుంది. ఓకేనా, ఇక ఇది ఈ రోజు మన కలెక్షన్. మళ్ళా సరికొత్త కలెక్షన్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నమస్తే.